కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలకు అన్యాయమే జరుగుతోంది. ముఖ్యంగా పేదలు మరీ దీన స్థితిలోకి వెళ్తున్నారు. ఉపాధి హామీ పథకంలోనూ భారీగా కోతలు విధిస్తూ పేదలకు వాత పెడుతోంది కూటమి సర్కార్. రాష్ట్రంలో ఏడాది పన్నుల కల్పన 13.6% తగ్గింది. రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఉపాధి హామీ పథకంలో పనుల కల్పన తగ్గడం ద్వారా పేదలు వందల కోట్ల రూపాయలు నష్టపోయారని లిబిటెక్స్ స్వచ్ఛంద సంస్థ తేల్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి అర్ధభాగం ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య దేశ స్థాయిలో రాష్ట్రంలో ఈ పథకం అమలు తీరుపై నివేదికను విడుదల చేసింది. కూలీలకు అందజేసే రోజువారీ వేతనాన్ని కేంద్రం పెంచినప్పటికీ రాష్ట్రంలో గత ఏడాదితో పోల్చితే తక్కువ పనుల కల్పన కారణంగా 435.14 కోట్ల మేర పేదలు నష్టపోయారని వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు ఒక్కొక్కరికి రోజువారీ చెల్లించే మొత్తం 300 చొప్పున ఉండగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆ మొత్తాన్ని 307కు పెంచారు. అయినా పనుల కల్పన తగ్గడంతో పేదలు 4,146.60 కోట్ల మేర మాత్రమే లబ్ధి పొందగలిగారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రోజువారీ కూలీ గరిష్టంగా 272 మాత్రమే ఉన్నప్పటికీ ఆ ఏడాది రాష్ట్రంలో పేదలు 6,277 కోట్ల మేర లబ్ధి పొందారు. ఆ తర్వాత 2024-25 ఆర్థిక సంవత్సరంలో రోజువారీ కూలీ రేటు 300 అయినా ఏడాది మొత్తంలో పేదలు 6,183 కోట్ల మేర మాత్రమే లబ్ధి పొందారు. ఎస్సీ ఎస్టీలు సహా అన్ని వర్గాల ప్రజలు ఈ ఏడాది పనుల కల్పన తక్కువైనందున ఆ మేరకు నష్టపోయారు. ఎస్సీలు గత ఆర్థిక సంవత్సరం ఈ 6 నెలల కాలానికి 4 కోట్ల పని దినాలు ఉపాధి పొందగా ఈ ఏడాది 3.23 కోట్ల పని దినాలు మాత్రమే పొందారు. ఈ లెక్కన వారు 18.7% మేర ఉపాధి కోల్పోయారు. ఎస్టీలు 17.6%, ఇతరులు 11.3% మేర ఉపాధిని కోల్పోవాల్సి వచ్చింది. 2024 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద 42.79 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయి. ప్రస్తుత 2025 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య 40.74 లక్షల కుటుంబాలు మాత్రమే పనులు పొందాయి. ఈ లెక్కన గత ఆర్థిక ఏడాది కన్నా ఈ ఏడాదిలోని 6 నెలల కాలంలో 4.8% మేర కుటుంబాలకు పనుల కల్పన తగ్గిపోయింది.